నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 30,515 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం. 50 కంపెనీల ద్వారా 29,677 ఉద్యోగాలు వచ్చే అవకాశం. రొయ్యల మేత ధర కిలో ₹4 తగ్గింపు. సీఎం సూచనల మేరకు ఫీడ్ యాజమాన్యాలు అంగీకారం. వైసీపీ నేత కారు మురికి నోటీసులు. ఆయన కుమారుడు అరెస్ట్. మద్యం రవాణా కుంభకోణం కేసులో ఈడీ చర్యలు. పార్లమెంటుపై దాడికి ఎంపీ కస్టోడియల్ టార్చర్కు తేడా లేదు. రఘురామ కేసులో సునీల్ నాయక్ను ఉద్దేశించి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. కర్నూలులో 2 టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల దాడి. ఎస్పీ మోహన్ రెడ్డి అనుచరుల పనేనని బాధితుల ఆరోపణ. పద్నాలుగు అంశాల ఆధారంగా అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం. ఉల్లంఘిస్తే సైనిక చర్య తప్పదంటూ ట్రంప్ హెచ్చరికలు. రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై విరుచుకుపడిన ఉక్రెయిన్. 4 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వందలాది డ్రోన్లతో దాడి. వైసీపీ హయాం నాటి మద్యం అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తోంది. నాగేశ్వరరావు కుమారుడు సునీల్ను అరెస్టు చేసిన ఈడీ ఆ తర్వాత కొన్ని గంటలకే కారుమూరికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న హైదరాబాద్లోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కారుమూరిని ఆదేశించింది. మనీ లాండరింగ్ చట్టం కింద కారుమూరి సునీల్ కుమార్ను హైదరాబాద్లో అరెస్టు చేసిన ఈడీ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. సిగ్మా, సుదర్శన్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు మద్యం రవాణాలో అక్రమాలు జరిగాయని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. అప్పట్లో మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు పలుకుబడితో కాంట్రాక్టులు దక్కించుకుని సునీల్ భారీగా లబ్ధి పొందినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. కుటుంబ సభ్యుల మధ్య 7 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు ఆధారాలున్నాయని వివరించారు. సుదర్శన్ కన్స్ట్రక్షన్కు చెందిన సందీప్ ప్రతాప్ రెడ్డికి కాంట్రాక్టులు ఇప్పించినందుకు సునీల్కు సుదర్శన్ కన్స్ట్రక్షన్ నుంచి 28 కోట్ల రూపాయల మేర ముడుపులు ముట్టినట్లు ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. అన్ని ఆధారాలను సరైన సమయంలో కోర్టుకు సమర్పిస్తామని వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న నాంపల్లి కోర్టు రిమాండ్ విషయంలో కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది. బీహార్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటుపై దాడి చేసిన వారికి, ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేసిన వారికి తేడా లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. అలాంటి ఘటనలో పాలు పంచుకోకుండా సునీల్ నాయక్ తనను తాను నియంత్రించుకుంటే బాగుండేదని అభిప్రాయపడింది. ఎంపీని టార్చర్ చేయబోతున్నట్లు సునీల్కు బాగా తెలుసన్న హైకోర్టు ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన పాత్ర కీలకమని వ్యాఖ్యానించింది. సునీల్ నాయక్ ఎప్పటిలోగా సరెండర్ అవుతారో చెప్పాలని ప్రశ్నించింది. సరెండర్ అవుతారా లేక ముందస్తు బెయిల్పై వాదనలు వినిపిస్తారా అనేది నిర్ణయించుకోవాలని సూచించింది. దీనిపై పిటిషన్తో మాట్లాడి వివరాలు కోర్టు ముందు ఉంచుతారని సునీల్ తరపు లాయర్ నివేదించారు. హైదరాబాద్లో భూ అక్రమాల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి కస్టడీ ముగిసింది. 2 రోజుల పాటు బొల్లాను ప్రశ్నించిన ఆర్థిక నేర విభాగం అధికారులు విచారణ తర్వాత రంగారెడ్డి జిల్లా కోర్టుకు తరలించారు. గండిపేటలో 1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర పన్న బ్రహ్మనాయుడు నకిలీ జీవోలు సృష్టించినట్లు పోలీసు విచారణ తేలింది. సర్వే నెంబర్ 18లోని 9 ఎకరాల 28 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జాకు యత్నించినట్లు నిర్ధారణ అయ్యింది. భూ కబ్జా కుట్ర అమలుకు 12 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు విచారణలో వెల్లడైంది. బొల్ల బ్రహ్మనాయుడు ఖాతా నుంచి 1,25,00,000 బదిలీ చేసినట్లు గుర్తించారు. పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ఎకోసిస్టమ్ను ఆ విధంగా అభివృద్ధి రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ధనవంతులే కంపెనీలు స్థాపించగలరనే భావన పోయేలా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. అందుకనుగుణంగా స్టార్టప్లను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సీఎం సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్టీఐహెచ్ సేవలను
సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఆర్టీఐహెచ్ పరిధిలోని స్టార్టప్లకు వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం నిర్దేశించారు. సీఎం అధ్యక్షతన జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో 50 కంపెనీలకు సంబంధించి 30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 29,677 ఉద్యోగాలు వస్తాయని అంచనా. పరిశ్రమలు, ప్రాజెక్టుల్లో ఎలాంటి ట్రెండ్స్ వస్తున్నాయో గమనించి ఆ మేరకు కరికులం రూపొందించాలన్నారు. రోబోటిక్స్ లాంటి కొత్త టెక్నాలజీ కోర్సులు మన విద్యాసంస్థలో ఉండాలన్నారు. ఇథనాల్ తయారీపై శ్రద్ధ వహించాలన్న సీఎం 40% ఇథనాల్ బ్లెండ్కు కేంద్రం అంగీకరించినట్లు చెప్పారు. ఇథనాల్ తయారీ పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుందని గుర్తు చేశారు. బయోఫ్యూయల్స్ రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సి ఉందన్నారు. ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య విభాగాలకు ఎంత విద్యుత్ అవసరమో అంచనా వేయాలని సూచనలు చేశారు. లిథియం అయాన్ బ్యాటరీలు, ఈవీలకు ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీల ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. డేటా సెంటర్లకు విద్యుత్ వినియోగం అత్యంత కీలకమన్నారు. ప్రాజెక్టులు గ్రౌండింగ్ చేస్తేనే ప్రోత్సాహకాలు, మినహాయింపులు ఇవ్వాలని ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ సూచించారు. పరిశ్రమలు గ్రౌండ్ అయినప్పుడే జీఎస్టీ సహా ఇతర మార్గాల్లో రాష్ట్రానికి ఆదాయం వస్తుందన్నారు. కస్తూర్బా విద్యాలయాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థినుల కోసం బంక్ బెడ్స్ ఏర్పాటు చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. 1,00,000కు పైగా ఉన్న విద్యార్థులకు సరిపడా 53,180 బంక్ బెడ్స్ అందుబాటులోకి తేవాలన్నారు. విద్యాశాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించిన లోకేష్ కడప మోడల్ ఆదర్శంగా రాష్ట్రంలో 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు కూడా విద్యా కానుక కిట్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. స్కూల్ ఫీజుల వివరాలను బోర్డులు, పబ్లిక్ డొమైన్లో తప్పనిసరిగా ప్రదర్శించేలా చూడాలన్నారు. అనాథ పిల్లలకు తల్లికి వందనం డబ్బులు బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేయాలన్నారు. ప్రజల సౌలభ్యం కోసం తెలుగు అకాడమీ పుస్తకాలను అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా అమ్మాలని సూచించారు. కోస్తా తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కోస్తా తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధిపై అమరావతి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సామాజిక అడవుల పెంపకానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తీర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, హరిత వలయాల విస్తరణపైన సమాలోచనలు జరిపారు. సోషల్ ఫారెస్ట్రీ కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తరించే అంశంపైన చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తిరుపతిలో జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి, మైసూరుకు చెందిన ప్రముఖ జేఎస్ఎస్ మహావిద్యాపీఠం మధ్య మంత్రి లోకేష్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. దాదాపు 70 ఏళ్ల చరిత్ర కలిగి ప్రపంచవ్యాప్తంగా 300కు పైగా బ్రాంచ్లు నిర్వహిస్తున్న జేఎస్ఎస్ తిరుపతి క్యాంపస్లో అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, మేనేజ్మెంట్, లా వంటి 5 సమగ్ర విద్యాలయాలను అందుబాటులోకి తేనుంది. ఈ క్యాంపస్ ద్వారా విద్యార్థులకు మొత్తం 74 రకాల వినూత్న కోర్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ క్యాంపస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే 10,000 మందికి పైగా విద్యార్థులు ఇక్కడే ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుంది. వీటితో పాటు ఏఐ, సెమీ కండక్టర్ అప్లికేషన్స్, ఏరోస్పేస్, మెడిసిన్ వంటి సరికొత్త రంగాల్లో 6 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 20,000 మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా ఈ ప్రాజెక్టు వేగవంతమైన అమలు కోసం 60 రోజుల్లోగా జాయింట్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వనున్నారు. పశ్చిమాసియాలో 3 నెలలకు పైగా నెలకొన్న ఉద్రిక్తతలకు తెరపడింది. యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్ మధ్యంతర శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. 14 అంశాల ఆధారంగా కుదిరిన ఈ అవగాహన ఒప్పందంపై ప్యారిస్లోని వర్సైల్స్ ప్యాలెస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయగా, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ వర్చువల్గా సంతకం చేశారు. సంతకం చేసినట్లు ట్రంప్ ప్రకటించగా ఒప్పందం ఖరారైనట్లు ఇరాన్ ధృవీకరించింది.
ఎట్టకేలకు పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీచాయి. 3 నెలలకు పైగా కొనసాగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. మొత్తం 14 అంశాల ఆధారంగా కుదిరిన ఈ ఒప్పందానికి ఇస్లామాబాద్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని పేరు పెట్టారు. లెబనాన్తో సహా అన్ని చోట్ల దాడులను తక్షణమే నిలిపివేయడంతో పాటు హార్ముజ్ జలసంధి ప్రాంతంలో యుద్ధానికి ముందు పరిస్థితులు ఉండాలని ఒప్పందంలో పేర్కొన్నారు. అణ్వాయుధాలను తయారు చేయబోమని హామీ ఇవ్వడంతో పాటు తన వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గించుకునేందుకు ఇరాన్ అంగీకరించింది. $300 బిలియన్ ఇరాన్ పునర్నిర్మాణానికి ప్రైవేటు ఫండ్ సమకూర్చేందుకు అమెరికా హామీ వంటి అంశాలు ఒప్పందంలో ఉన్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ప్రఖ్యాత వర్సైల్స్ ప్యాలెస్ లో ఇచ్చిన విందు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ఒప్పందంపై సంతకం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ వర్చువల్ గా సంతకం చేశారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA ధృవీకరించింది. శతాబ్దాలుగా యుద్ధాలు లేదా భౌగోళిక వివాదాలకు ముగింపు పలికే అనేక చారిత్రక ఒప్పందాలు వర్సైల్స్ వేదికగా జరిగాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది 1919లో మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగిస్తూ కుదిరిన ఒప్పందం. కొన్ని రోజుల క్రితం అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్ కూడా ఈ MOUపై సంతకాలు చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య మధ్యంతర శాంతి ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఇరు దేశాల మధ్య చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సామాజిక మాధ్యమం X ద్వారా ప్రకటించారు. మొదటి అడుగుగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరుస్తుందన్నారు. అందుకు ప్రతిగా ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేస్తుందని పాక్ ప్రధాని వెల్లడించారు. ఈ ఒప్పందం ప్రకారం యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలకడంతో పాటు ఇరాన్ అణు కార్యక్రమం భవిష్యత్తుపై తుది ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు 60 రోజుల చర్చల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఒప్పందం ద్వారా ఇరాన్కు అనేక ప్రయోజనాలు లభించనుండగా ప్రతిఫలంగా అమెరికాకు దక్కింది చాలా తక్కువే అని తెలుస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సంతకాల ప్రక్రియ షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న జెనీవాలో సంతకాల ప్రక్రియ జరగాల్సి ఉంది. అయితే జెనీవాలో ఇరు దేశాల ప్రతినిధుల సమావేశం ఉంటుందని ఇరాన్ అధికారులు తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభానికి ముగింపు పలుకుతూ కుదిరిన ఒప్పంద వివరాలను అమెరికా వెల్లడించింది. ఆంక్షల ఎత్తివేత, స్తంభింపజేసిన ఆస్తుల విడుదల, హర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛ రవాణా సహా ఇరాన్ పునర్నిర్మాణానికి $300 బిలియన్ ప్రైవేటు ఫండ్ వంటి అంశాల ఆధారంగా ఒప్పందం కుదిరింది. అణ్వాయుధాల తయారీ జోలికి వెళ్లబోమని ఇరాన్ హామీ ఇచ్చింది. తుది ఒప్పందాన్ని భద్రతా మండలి తీర్మానం ద్వారా ఆమోదిస్తారు. ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలను ఈ కథనంలో చూద్దాం. యుద్ధం ముగింపు కోసం ఇరాన్తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం MOUలోని అంశాలను అమెరికా విడుదల చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో దాడులు తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ఒకరిపై ఒకరు ఎలాంటి యుద్ధం లేదా సైనిక చర్యను ప్రారంభించబోమని అమెరికా, ఇరాన్లు అంగీకరించాయి. ఇరు దేశాలు ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని పరస్పరం గౌరవించుకుంటాయి. అంతేకాదు ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదని ఇరు దేశాలు అంగీకరించాయి. గరిష్టంగా 60 రోజుల్లోపు చర్చలు జరిపి తుది ఒప్పందాన్ని సాధించడానికి కట్టుబడి ఉంటామని అమెరికా, ఇరాన్ ప్రకటించాయి. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని వెంటనే అమెరికా ఎత్తివేయనుంది. 30 రోజుల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. ఈ సమయంలో ఇరాన్ పరిసరాల నుంచి తమ బలగాల ఉపసంహరణకు అగ్రరాజ్యం అంగీకరించింది. అంతేకాదు హర్ముజ్ జలసంధి గుండా 60 రోజుల పాటు రుసుం లేకుండా నౌకల రాకపోకలు సాగించేందుకు ఇరాన్ అంగీకరించింది. వాణిజ్య నౌకల రాకపోకలు వెంటనే ప్రారంభమవుతాయి. సాంకేతిక, సైనిక అడ్డంకులు, మందుపాత్రలను ఇరాన్ తొలగించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని 30 రోజుల్లోపు పూర్తిగా రాకపోకలను పునరుద్ధరించనున్నారు. భవిష్యత్తులో హర్ముజ్ జలసంధి ప్రాంతంలో పరిపాలన, సముద్ర సేవల నిర్వహణకు ఇరాన్, ఒమన్లు చర్చలు జరపనున్నాయి. ఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి కోసం ప్రాంతీయ భాగస్వాములతో కలిసి $300 బిలియన్ ప్రైవేట్ ఫండ్ సమకూర్చేందుకు అమెరికా అంగీకరించింది. అందుకోసం సంబంధిత ఆర్థిక లావాదేవీలకు అవసరమైన అన్ని అనుమతులను అమెరికా మంజూరు చేయనుంది. అంతేకాదు ఇరాన్పై భద్రతా మండలి IAEA తీర్మానాలు, అమెరికా విధించిన అన్ని రకాల ఆంక్షలు తొలగిపోనున్నాయి. అణ్వాయుధాలు తయారు చేయబోమని ఇరాన్ పునరుద్ఘాటించింది. ఇరాన్ అణు అవసరాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఇరు
ఇరుపక్షాలు అంగీకరించాయి. తుది ఒప్పందం జరిగే వరకు యథాతథ స్థితి కొనసాగించేందుకు అమెరికా, ఇరాన్లు అంగీకరించాయి. ఇరాన్ తన అణు కార్యక్రమంపై యథాతథ స్థితి కొనసాగించనుండగా అమెరికా ఎటువంటి కొత్త ఆంక్షలను విధించదు. అలాగే ఈ ప్రాంతంలో అదనపు బలగాలను యుఎస్ మోహరించదు. ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతికి అమెరికా హామీ ఇచ్చింది. అలాగే స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను వినియోగించుకోవడానికి కూడా హామీ ఇచ్చింది. ఈ ఎంఓయూ అమలు, తుది ఒప్పందం పర్యవేక్షణకు కార్యనిర్వాహక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు అమెరికా, ఇరాన్లు అంగీకరించాయి. తుది ఒప్పందాన్ని భద్రతా మండలి తీర్మానం ద్వారా ఆమోదిస్తారు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఒప్పందాన్ని టెహ్రాన్ గౌరవించాలని, లేదంటే సైనిక చర్య తప్పదంటూ మరోసారి హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య తాత్కాలిక ఒప్పందం జరిగిన కాసేపటికే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఇరాన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే వారిపై తీవ్రస్థాయిలో బాంబులతో విరుచుకుపడతామని వ్యాఖ్యానించారు. డీల్ను ఉల్లంఘించడం తనకు ఇష్టం లేదని, టెహ్రాన్ నేతలు ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరానియన్లను తెలివైన వారని, వారు అలా చేయరని అన్నారు. రాబోయే 60 రోజుల్లో జరిగే చర్చలు పశ్చిమాసియాలో శాశ్వత శాంతికి, స్థిరత్వానికి, అలాగే చమురు ధరల తగ్గింపునకు దోహదపడతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేస్తామని ప్రతినబూనిన ట్రంప్ ఇప్పుడు మాత్రం వారి వద్ద బాలిస్టిక్ క్షిపణులు లేకపోవడం అన్యాయమవుతుందని వ్యాఖ్యానించడం గమనార్హం. రష్యా చమురు శుద్ధి కర్మాగారాలే లక్ష్యంగా ఉక్రెయిన్ మరోసారి దాడులకు దిగింది. రాత్రికి రాత్రే భారీ సంఖ్యలో డ్రోన్లతో ఉక్రెయిన్ బలగాలు విరుచుకుపడినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మాస్కో నగర ఆగ్నేయ శివార్లలోని మాస్కో ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడి జరిగినట్లు పేర్కొంది. వారం వ్యవధిలోనే ఈ కర్మాగారంపై ఉక్రెయిన్ దాడి చేయడం ఇది రెండోసారని వెల్లడించింది. గత రాత్రి నుంచి తమ ప్రాంతాలపై కీవ్ ప్రయోగించిన 555 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఇందులో దాదాపు 200 డ్రోన్లు మాస్కో వైపు దూసుకొని రాగా వాటిని మధ్యలోనే ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఈ దాడుల కారణంగా మాస్కో పరిధిలోని విమానాశ్రయాలను తాత్కాలికంగా అధికారులు మూసివేశారు. వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే చిక్కుకుపోయారు. యుద్ధం మొదలైన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో డ్రోన్ల దాడి జరగడం ఇదే మొదటిసారి అని రక్షణ నిపుణులు అంటున్నారు. రొయ్య రైతుకు మేత భారం ఎట్టకేలకు తగ్గింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ఆక్వా ఫీడ్ ధర కిలోకు ₹4 మేర తగ్గించేందుకు తయారీదారులు అంగీకరించారు. ఆక్వా రైతులు, ఫీడ్ తయారీ ప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహించారు. సీఎం సమక్షంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరింది. ప్రభుత్వ చొరవ పట్ల ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడిని గత కొన్ని రోజులుగా ఏదైతే ఫీడ్ రేట్లు పెరిగి రైతులు ఆందోళన చెందుతున్నారో, ఏదైతే ఎంఆర్పీ మీద ₹12 మనం పెంచారో ₹4 తగ్గించి ₹8కే కట్టడి చేసి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి సయోధ్య కుదిర్చారు. దానికి ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ₹8 చేయడానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. తప్పకుండా ఇది ప్రభుత్వ కృషి. అలాగే ఏదైతే ఇవాళ సమానంగా కూర్చోవలసిన విషయాల్ని ఏదైతే కొన్ని ప్రతిపక్షాలు దాని స్వార్థ ప్రయోజనాల కోసం ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్ కాదు. ఈరోజు రైతులు పక్షపాతిగా రైతు మేలు కోసమే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు పనిచేశారు. నా పేరు రామరాజు, రాష్ట్ర చేపల రైతుల సంఘం అధ్యక్షుడిని. గత 2 నెలల నుంచి ఈ ఆక్వా రంగంలో ముఖ్యంగా రొయ్యల రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అనేక చర్చలు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సమావేశం ఏర్పాటు చేసి రైతు ముఖ్యం అనే ఉద్దేశంతో ఏదైతే పెంచిన రేట్లను తగ్గించి ₹8, ₹10గా నిర్ణయించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని విషయాల మీద ఒక కమిటీ వేసి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, దీనికి కూడా రైతులు సహకరించాలని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. నా పేరు సుబ్బరాజు, వెస్ట్ గోదావరి ప్రాన్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ సెక్రటరీగా ఉన్నాను. ఏదైతే ముందుగా వారికి ₹1.5కి విద్యుత్ సబ్సిడీ జోన్లతోనే ఎకరాలతో సంబంధం లేకుండా ఇచ్చారో దానికి మా రైతులందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఫీడ్ విషయంలో రా మెటీరియల్ పెరిగినాయి అని చెప్పి దాదాపు రేటు పెంచడాన్ని అది వెంటనే ₹8కి సరిచేసి మళ్ళీ కొత్తగా వేసి కమిటీ ద్వారా చర్యలు తీసుకుని ఎప్పుడైనా మేత ధరలు తగ్గినప్పుడు కూడా తగ్గించే విధానం రూపొందించడానికి ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేయమంటాం. అలాగే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి లోపాలను కూడా డిపార్ట్మెంట్లు వెంటనే సరిచేసే విధంగా ఆయన సూచనలు చేయటం. ఏదైతే కృష్ణా జిల్లాకి చెరువులకి నీళ్లు దాల్వాలేని టైంలో
నీళ్లు ఇవ్వట్లేదు, ఆ నీళ్లు ఇవ్వట్లేదని వారి దృష్టిలోకి తీసుకెళ్తే ఖచ్చితంగా చెరువులందరికీ కూడా నీటి సౌకర్యం ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అధికారం కోల్పోయి 2 ఏళ్లు దాటినా అదే అరాచకం, అవే దౌర్జన్యాలు. టీడీపీ కార్యకర్తలే లక్ష్యంగా వైసీపీ శ్రేణుల దాడులు. తాజాగా కర్నూలులో బుధవారం అర్ధరాత్రి 2 టీడీపీ కార్యకర్తలపై కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘాతుకాలకు పాల్పడింది వైసీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డి అనుచరులేనని టీడీపీ నాయకులు, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలులో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. పార్టీ అధికారంలో లేకపోయినా మమ్మల్ని ఆపేది ఎవరు అనే ధోరణిలో వేర్వేరు ప్రాంతాల్లో 2 టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నాలకు పాల్పడ్డారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డేగేరిలో టీడీపీ బూత్ ఇన్ఛార్జ్ తైజూం బాషాపై 4 వైసీపీ కార్యకర్తలు కత్తులు, ఇనపరాడ్లు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఒళ్లంతా గాయాలతో అపస్మారక స్థితిలో పడిన తర్వాత వెళ్లారని బాధితుడు తెలిపాడు. చంపేస్తామని బెదిరించారని చెప్పాడు. గతంలో కుడికాలు విరగడంతో లోపల రాడ్డు వేశారని, మళ్లీ అదే కాలుపై దాడి చేశారని, తలపైన ఇష్టానుసారంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై దాడి చేసింది వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి అనుచరులేనని బాధితుడు తెలిపాడు. నన్ను వైసీపీ మంచిలు ఎస్వి మోహన్ రెడ్డి దగ్గర ఉంటారు. వాళ్ళు నా మీద బీభత్సంగా కొట్టినారు. కత్తిలు తీసుకొని, పంచరాడు తీసుకొని, రాడ్ తీసుకొని కొట్టినారు. నేను భరించలేక స్ప్రో తప్పి కింద పడిపోతే నన్ను ఎవరు హాస్పిటల్కి తీసుకుపోయినారు కూడా తెలియదు. అంత బీభత్సంగా కొట్టినారు. రోడ్డు మీద పోతున్నోడిని పిలిపించి మరీ కొట్టినారు. ఏమంటే అది నేను చంపేస్తా చూసుకుంటా అని చెప్పిపోయినారు. జలీల్, జునేద్, ఫైసల్, ఆరిఫ్. నేను వైసీపీ టీడీపీలో ఉంటా అని వాళ్ళు వైసీపీలో ఉంటారు కాబట్టి అందుకు కోసం కొట్టినారన్న. వాళ్ళు మోహన్ రెడ్డి మంచిలన్న. వాళ్ళు 11 కుట్లు పడిన ఇక్కడ కాల్లో హ్యాండిక్యాప్, నేను కాల్లో రాడుంది, నాకు రాళ్ళు తీసుకుని బీభత్సంగా అంత కొట్టినారు. నాకు అమ్మా నాన్న ఎవరు లేరు సార్. ఏదో బాడీ ఇంట్లో ఉంటా, నేను బతుకుంటా, పని చేస్తే బతకాలా, లేకుంటే లేదు సార్. నేను ప్రస్తుతం కర్నూలులో ఓటర్ల సవరణపై సర్ ప్రక్రియ కొనసాగుతోంది. బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి పరిశీలన చేస్తున్నారు. 10, 11 వార్డుల్లో వైసీపీ దొంగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, తైజూం బాషా క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో అతడిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడ్డారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఎస్ఐఆర్ జరుగుతుంది కర్నూలులో. 10th and 11th వార్డులలో, ఇట్లాంటి ఓల్డ్ టౌన్లో కొన్ని వార్డులలో 100ల కొద్ది దొంగ ఓట్లు ఉన్నాయి. ఇది డైవర్ట్ చేయనిగా ఈ షాట్ మొదలు పెట్టినారు. కొంచెం భయభ్రాంతులకు గురి చేస్తే బిఎల్ఓ సెన్కిలా ఎవరు తిరగరు, ఇది పట్టించుకోకూడదు అని ఒక భయంగా ఒక 15 minutes ఒక ఫ్యాక్షన్ వాతావరణం చేసినారు. నేను చంద్రబాబు సార్ కూడా చెప్తున్నాను, సార్ కార్యకర్తలకు కాపాడుకోండి, మీ నమ్మకంతో బ్రతుకుతున్నాము. ఇక్కడ టీడీపీ కార్యకర్తలనే టార్గెట్ చేసి ఇక్కడ ఉన్నామంటే కొంతమంది నాయకులు ఏదో భయభ్రాంతులకు గురి చేస్తే కర్నూలు నగరంలో మాకేదో భయపడి మంత్రి గారు ఏదో భయపడతారు, కార్యకర్తలు భయపడతారు అనుకున్నాను. కానీ మీరు ఒకరిద్దరికి ఏదో చేసినా గానీ ఇక్కడ ఎవరు భయపడే ప్రసక్తి లేరు. మా పార్టీ వారు గానీ టార్గెట్ చేసినారు అంటే ఎవరు ఎక్కడైనా గానీ మేము కూడా అన్నిటికీ సరి అయిన సిద్ధంగానే ఉంటాం. కాబట్టి మీరు దయచేసి ఇలాంటివి మానుకోవాలి. కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బళ్ళారి చౌరస్తా వద్ద ఓ హోటల్లో టీ తాగుతున్న టీడీపీ కార్యకర్త నవీద్ పై దాడి చేశారు. హోటల్ వద్ద వాహనం దిగి దర్జాగా కత్తులతో వచ్చిన ముగ్గురు కుర్చీలో కూర్చున్న నవీద్ను పొడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం నవీద్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నవీద్ భూమిని గతంలోనే వైసీపీ నేతలు ఆక్రమించినట్లు తెలిసింది. ఆ వివాదం నడుస్తుండగానే వైసీపీ కార్యకర్తలు దాడి చేసినట్లు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. హత్యా రాజకీయాలు చేసి భయప్రాంతులకు గురి చేయాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. దీనివల్ల వాళ్ళ పార్టీకి ఏం లాభం జరుగుతుందో లేదో తెలియదు కానీ కర్నూలులో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుంది. మీరందరూ గుర్తుంచుకోవాలి, వైసీపీ పార్టీ కుట్రలకు బలి కాకుండా వారిని పూర్తి స్థాయిలో మనం ఈ విధంగా ఎదుర్కోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఒక సంవత్సరం కింద వస్తాద్ మైబోలి వాళ్ళ మనుషులు నా మీద దాడి చేసినాడు వంటల దగ్గర. ఇప్పుడు ఫోటో చౌరస్తాలో జరిగింది. వస్తాద్ ఇంకా పెరుగుకుంటూ పోతున్నాడు కానీ తగ్గకున్నాడు. ఆయన పట్టించుకునే ఎవరు పట్టించుకోకున్నారు. ఎంత చెప్పినా పట్టించుకోకుంటే మొదలు చేస్తాడు, కబ్జాలు చేస్తూనే ఉంటాడు. వస్తాద్ ఎస్వి మోహన్ రెడ్డి అనుచరుడు వస్తాద్ మహబూబ్ వాళ్ళ మనుషులు ఇంద్రి నదిలో కబ్జా చేసినాడు. అది జరిగింది నా మీద అటాక్. టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి టీజీ భరత్ పోలీసులను ఆదేశించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.